సాయి నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భగవద్గీత 3వ అధ్యాయం 42-43 శ్లోకముల్లో భగవానుడు ఏమి చెప్తున్నాడో తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ ఇంద్రియాని పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేహి పరతస్తు సహా. ఇంద్రియాలు శ్రేష్టమంటారు. ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది. మనసు కంటే బుద్ధి శ్రేష్టం. బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ. బాహ్యము పరిచ్ఛిన్నమైన స్థూలదేహము కంటే శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు 5 శ్రేష్టమైనవని పండితులు అంటారు. ఎందుకంటే అవి సూక్ష్మమైనవి, లోపలివి, వ్యాప్తి కలిగినవి కనుక. సంకల్ప వికల్పాత్మకమైన మనసు ఇంద్రియాల కంటే శ్రేష్టమైనది. నిశ్చయాత్మికమైన బుద్ధి మనస్సు కంటే శ్రేష్టమైనది. బుద్ధి పర్యంతము సమస్త దృశ్య పదార్థాలకు ఆంతర్యమైనది. దేహి ఇంద్రియాలను ఆశ్రయించి కామం ఈ దేహి యొక్క జ్ఞానాన్ని కప్పివేసి మోహింపచేస్తుంది. బుద్ధిని కూడా కనిపెట్టి ఉండే ఆ ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైనది. అలాగే 42వ శ్లోకంలో ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహు, ఈ విధంగా బుద్ధి కంటే శ్రేష్టమైన ఆత్మను తెలుసుకుని ఆత్మచేతనే ఆత్మను నియమించి పట్టుకొన శక్యం కాని కామ రూపాన్ని అంటే కామము అనే శత్రువుని సంహరించు. శ్రీ గురుభ్యో నమః.